అశ్విని దత్ పవన్ కళ్యాణ్కి డ్యామేజ్ చేశాడా? చూస్తుంటే అలాగే ఉంది. కల్కి సినిమా ప్రొడ్యూసర్ అశ్విని దత్, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత. ఆయన కల్కి సినిమా ఇప్పుడు అద్భుతంగా రన్ అవుతుంది. చాలా బాగా వస్తుంది కాబట్టి ఆ సినిమాకి సంబంధించి ఆయన కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు మీడియాలో. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అనుకోకుండా ఆయన టంగ్ స్లిప్ అయ్యి, ఆ టంగ్ స్లిప్ అవ్వడంతోటి పవన్ కళ్యాణ్‌కి అదొక వ్యతిరేకంగా లేదా అదొక వివాదంగా తయారవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆయన టంగ్ స్లిప్ అయ్యి ఏమన్నాడు? అది పవన్ కళ్యాణ్‌కి ఏ విధంగా డ్యామేజ్ చేస్తూ పోతుంది అనేది ఒకసారి గమనిస్తే, అశ్విని దత్ గారు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంతకుముందు తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్ గారు కావచ్చు, తర్వాత అశ్విని దత్ గారు కావచ్చు, తర్వాత సురేష్ బాబు గారు కావచ్చు, వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత అందరూ కలిసి వెళ్ళి ఆయన్ని కలిసొచ్చారు. కలిసి ఈ తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, సినిమాలకు సంబంధించి, అలాగే టికెట్ రేట్స్‌కి సంబంధించి అనేక సమస్యల గురించి కొద్దిగా చర్చించారు. ఆ చర్చల్లో భాగంగా పవన్ కళ్యాణ్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు. సరే, ఏమైనా సమస్యలొచ్చినప్పుడు నేనున్నాను అంటూ భరోసా ఇవ్వడం జరిగింది. అంటే ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి చాలా పెద్ద స్థాయిలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీకి ఇంతకుముందు గవర్నమెంట్‌లో పోలిస్తే ఇప్పుడు చాలా మంచి జరుగుతుంది. గత గవర్నమెంట్ సినిమా ఇండస్ట్రీని ఎన్ని ఇబ్బందులు పెట్టిందో, ఎన్ని రకాలుగా తిప్పలు పెట్టిందో మనం అంతా చూసాం. సో, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆయన సినిమా ఇండస్ట్రీకి మేలు చేస్తారని కోరి వీళ్ళంతా వెళ్లారు, కలిసొచ్చారు. అయితే ఆ కలిసిన సందర్భంలో కొన్ని విషయాలు, వీళ్ళు ఏవైతే సమస్యలు ఆయన ముందు పెట్టారో వాటికి సంబంధించి కొంత చర్చ జరిగింది. ఆ చర్చలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఈ టికెట్ రేట్లకు సంబంధించి ఊరికే ఈ పెంచడం, తగ్గించడం, మళ్ళీ దీనికి సంబంధించిన జీవోలు, పర్మిషన్లు, ఈ తలనొప్పంతా లేకుండా ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఒక సూచన చేశారంట. ఏంటంటే, ఢిల్లీ, ముంబైలో టికెట్ల రేట్లు 1000-1500 దాకా ఉంటుంటాయి. ఈ విధంగా యావరేజ్‌గా ఒక ఫ్లెక్సీ ప్రైజింగ్ అనేది పెడితే చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ పెంచడం, తగ్గించడం అనేది లేకుండా అని పవన్ కళ్యాణ్ ఆయన సూచన చేశారట. ఆ సూచనకి అశ్విని దత్ గారు అంగీకరించలేదట. అది కుదరదు, మన దగ్గర అయితే అలాంటి టికెట్ల రేట్లు ఈ స్థాయిలో పెడితే మనకది వర్కౌట్ అవ్వదు అని చెప్పి అశ్విని దత్ గారు చెప్పారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఇచ్చిన ఈ కల్కికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన తర్వాత ఇది సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారిపోయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పేదలను గురించి లేదా సామాన్యుల గురించి ఆలోచించకుండా టికెట్ల రేట్లు ఇంత భారీ స్థాయిలో పెంచాలని ఎలా చెబుతారు అంటూ ఈ సోషల్ మీడియా నెటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఆయన మీద కామెంట్లు చేయడం, అదొక వివాదంగా మార్చడం జరిగిందనమాట. సో, అనుకోకుండా పవన్ కళ్యాణ్ తనకు సంబంధం లేకుండా ఒక వివాదంలో ఇరుక్కొని ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయ్యే పరిస్థితికి అశ్విని దత్ గారు తీసుకొచ్చినట్టు అయిపోయింది. దాంతోటి ఈ గత 2-3 రోజులుగా ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టైంలో ఇక అశ్విని దత్ గారికి అర్థమైంది దీన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయాలి ఏదో ఒకటి అని చెప్పేసి. సో, ఆయన ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు అన్న ఉద్దేశం వేరు, మీరు అర్థం చేసుకుంటుంది వేరు. పవన్ కళ్యాణ్ గారు అలా ఎందుకు అన్నారంటే, టికెట్ల రేట్ల కోసం మాటి మాటికి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడము, ఆ జీవోల కోసం ఎదురు చూడడం, ఇదంతా చాలా రిస్కీగా ఉంటుంది. ఈ భారీ బడ్జెట్ సినిమాలకి ఆ టైం తీసుకుంటుంది. సో, ఇదంతా లేకుండా ఒక సొల్యూషన్ క్రియేట్ చేయడానికి ఆయన మాట చెప్పారు తప్పితే మరే ఉద్దేశం కాదు అని చెప్పేసి ఆయన అంటున్నారనమాట. నిజానికి ఆయన చెప్పిన రేట్లు బట్టి చూస్తే నిజంగానే సామాన్యుల గురించి పవన్ కళ్యాణ్ ఆలోచించలేదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 'కల్కి' సినిమాకి సంబంధించి కూడా టికెట్ రేటు 450, 500కి పెంచితే అది చాలా భారీ స్థాయిలో పెంచారు. చాలా భారీ స్థాయిలో అభిమానుల జేబులు కొల్లగొడుతున్నారు. మీరు భారీ సినిమాలు తీయమని ఎవరు అడిగారు అంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ఇంకో వైపు నుంచి కూడా సినిమాలు తీసినప్పుడు ఇలాంటి భారీ సినిమాలకి రేట్లు పెంచక తప్పదు, లేకపోతే ఎలా వర్కౌట్ అవుతుంది ఇంత భారీ బడ్జెట్ తీసినప్పుడు అని చెప్పేసి మరో వర్గం కూడా ఈ సినీ విమర్శకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అనటం జరుగుతూ వస్తుంది. సో, ఇది రెండు వాదనలు కరెక్టే. ఇది తప్పు పట్టలేము, అది తప్పు పట్టలేము. ఇప్పుడు ఈ 'కల్కి' సినిమా సంబంధించిన కలెక్షన్స్ చూసుకున్నా సరే, ఆ టికెట్ల రేట్లు పెంచారు కాబట్టే ఈ వారం రోజులు చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 700 కోట్లకి రీచ్ అవుతున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కలెక్షన్లు తగ్గడం మొదలయ్యి శుక్రవారం పూట కొంచెం తగ్గాయి. మళ్ళీ ఇప్పుడు వీకెండ్ కాబట్టి శనివారం, ఆదివారం మళ్ళీ కలెక్షన్ పెరిగే అవకాశం ఉంది. ఎంతైనా సరే ఆ టికెట్ల రేట్లు పెంచడం ఆ సినిమాకి ఎంతో కొంత మేలు చేసింది. కానీ ఆ పెంచింది కేవలం రూ. 1000 దాకా పెరగలేదు. కేవలం 500 ఇంతే పెరిగాయి. అయితే కొన్ని చోట్ల బ్లాక్‌లో టికెట్లు రేట్లు పెంచడం, అలాగే కొన్ని థియేటర్స్ సీట్లు బ్లాక్ చేసి వాటికి సెపరేట్ రేట్ పెట్టి అమ్మింది కూడా, ఈ పరిస్థితి కూడా నడుస్తుందనమాట. అంటే ఈ మల్టీప్లెక్స్‌ల్లో ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఈ బ్లాక్ టికెట్లు, ఆ కల్చర్ అనేది ఒకటి డిఫరెంట్‌గా వస్తుందనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ లాంటిది. దీని మీద ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. దీన్ని మరోసారి మాట్లాడుకుందాం దీని గురించి. అయితే ఈ విషయంలో ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం గమనిస్తే, ఆయన అలా అనాలోచితంగా అన్నాడా? లేకపోతే ఆయన ఉద్దేశ్యం ఏంటి అని గమనిస్తే, నిజంగానే ఢిల్లీ, ముంబైలో ఈ టైప్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి. రూ. 1000, 1500 ఒక్కోసారి అంతకు మించి కూడా రేట్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఎందుకు అలా ఉంటాయి అంటే, ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి.
ఢిల్లీ, ముంబైలు హైదరాబాద్తో పోలిస్తే ఇంకా ఎక్కువ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలిగిన మెట్రోపాలిటన్ సిటీస్. ఈ సిటీస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. ఆ సిటీస్లో ఉండటం అంటే నాట్ ఏ ఈజీ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ముంబైలో కాస్ట్ ఆఫ్ లివింగ్తో పోలిస్తే యూరోప్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, యూరోప్లో బతకగలరు ముంబైలో కన్నా అని చెప్పేసి ఒక సేయింగ్ ఉందన్నమాట. అంటే ఒక సామాన్య ముంబైలో నివసించే నివాసి ముంబైలో బతకడమే కష్టం అంట. యూరోప్‌లో అయితే అదే కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతకన్నా తక్కువ లివింగ్‌తో హాయిగా బతికేయొచ్చంట. సో, ఇలాంటి పరిస్థితి ఉందంటే, ఆ సిటీస్‌లో వాళ్ళ ఎక్స్‌పెండిచర్ ఎంత, వాళ్ళ సామాన్యుల ఖర్చెంత, వాళ్ళ జీవన ప్రమాణాలు, వాళ్ళు పెట్టే ఖర్చు ఇది ఏ స్థాయిలో ఉందో మనం గమనించొచ్చు. కాబట్టి ఆ సిటీస్‌కి అది సరిపోతుంది. కానీ హైదరాబాద్ లాంటి సిటీ అలాంటిది కాదు. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీనే కావచ్చు హైదరాబాద్. అలాగే ఇక్కడ ఒక తలమానికమైన పెద్ద పెద్ద ఎంఎన్‌సీస్ ఉండొచ్చు, గొప్ప ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే హైదరాబాద్ సామాన్యుడికి, అలాగే ఒక మల్టీనేషనల్ కంపెనీలకి కావచ్చు, అలాగే మల్టీ బిలియనీర్స్‌కి కావచ్చు, అల్ట్రా రిచ్ పీపుల్‌కి కావచ్చు. ఈ అన్ని కేటగరీస్‌కి సంబంధించి హైదరాబాద్ చాలా కంఫర్ట్ జోన్ కలిగే ఒక సిటీ అనమాట. హైదరాబాద్‌లో అన్ని కేటగరీస్ వాళ్ళు జీవించగలుగుతారు. సామాన్యుడు కూడా ఒక మినిమమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్‌తో జీవించగలుగుతాడు. సో, ఇలాంటి వాళ్ళకి అలాంటిది అవసరం లేదు. అయితే ఒక్క హైదరాబాద్ అనే కాదు, టికెట్ రేట్లు పెంచడం అంటే మొత్తం 2 రాష్ట్రాల పరిధిలో అన్ని చోట్ల పెంచడమే. సో, ఇలాంటివి చూసుకున్నప్పుడు టౌన్స్‌లో ఉన్న వాళ్ళకి ఇంకా ఇబ్బంది. నిజానికి ఇంకా చిన్న థియేటర్‌లొస్తే బావుంటుంది అనే చర్చ కూడా గత చాలా కాలంగా ఉన్నదే. ఇప్పుడు మల్టీప్లెక్స్ వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్స్ పరిస్థితి ఘోరంగా అయిపోయింది అనే ఒక వాదన వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్‌లన్నీ కూడా మూతపడిపోయి, ఆ థియేటర్‌లన్నీ కూడా ఇప్పుడు ఒక కళ్యాణ మండపాలు గానో, లేదా షాపింగ్ మాల్స్ గానో, లేకపోతే ఈ ఫంక్షన్ హాల్స్ గానో మారిపోతున్న దశలో ఈ సినిమాకి మళ్ళీ ఇట్లా రేట్లు పెంచడం అనేది చాలా ప్రమాదకరమైన విషయంగా మారే పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే దానికన్నా గూడా చిన్న థియేటర్లు లైక్ మరీ ఒక 1000 మంది ఇంతమంది పట్టే థియేటర్‌లాగా కాకుండా ఒక 300 పీపుల్ లేదా 400 పీపుల్ పట్టేలాగా ఒక మీడియం థియేటర్స్‌ని గాని డెవలప్ చేస్తే అది ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. పైగా థియేటర్లకు ఖర్చులు గాని తక్కువ స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే థియేటర్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్‌లో థియేటర్లు కూడా పన్ను కట్టాలి. వాళ్ళు కూడా ఆహ్, కరెంట్ ఛార్జులు చెల్లించుకోవాలి. ఇలా చాలా సమస్యలుంటాయి. సో, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా ఇలా ఆలోచిస్తే బావుంటుంది. కానీ టికెట్ల రేట్లు పెంచి సామాన్యుల నెత్తి మీద చేయబెట్టడం అనేది సరైంది గాదు. అయితే పవన్ కళ్యాణ్‌కి ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చి ఉంటుంది అని ఆలోచిస్తే మనం ఇంకోటి కూడా కనిపిస్తుంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వంలో ఆయన సినిమాలు కొన్ని రిలీజ్ అయ్యాయి. ఈ జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనయి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆ సినిమాల రిలీజ్ విషయంలో, టికెట్ల పెంపు విషయంలో ఆ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలనే ఎక్కువ ఇబ్బంది పెట్టింది. ఆ 'భీమ్లా నాయక్' సినిమాకైతే టికెట్లు మరీ చీప్‌గా రూ. 10కి చేయడము, రూ. 15కి చేయడము. రూ. 100 ఉన్న టికెట్టు రూ. 10కి తీసుకొచ్చారంటే సినిమా చూసేవాడికి బానే ఉంటుంది. కానీ వాళ్ళు కూడా అరే! అన్యాయం జరుగుతుందే అనిపించక మానదు. ప్రొడ్యూసర్ కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టారు. ఆ సినిమాకి పైగా ఆ హీరోకున్న వాల్యూని మార్కెట్‌ని బట్టే పెడతారు. సో, మార్కెట్‌ని ఆర్టిఫిషియల్‌గా ఇలా తగ్గించేయడం అనేది చాలా కుట్రతో చేసిన పనని ఆ రోజుల్లో పెద్ద విమర్శలొచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి మీద ఒక సానుభూతి కూడా క్రియేట్ అయింది. అలా ఈ టికెట్‌లకి సంబంధించి ఒక పెద్ద వివాదం చెలరేగి పవన్ కళ్యాణ్ గారు అప్పటినుంచి కూడా ఈ టికెట్ల విషయంలో, ఈ సినిమా థియేటర్ల విషయంలో ఆయన ఒక దృష్టి పెట్టి ఉన్నారనమాట. ఆ తర్వాత వచ్చిన సినిమా కూడా ఈ 'బ్రో' కావచ్చు, ఆ తర్వాత తెలుగు సినిమాలు మరికొన్నిటికి కూడా ఇలాంటి ఇబ్బందులు గత ప్రభుత్వం కలుగజేసింది. సో, ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన ఒక సూచన చేశారు. ఓకే. అందులో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉందనుకోండి. కానీ ఇప్పుడు అది ఎలాగో పక్కకు పోయింది. ఇప్పుడు ఆ సూచన ఏమి ఈయన అది పనికిరాదని చెప్పడంతోటి ఆయన కూడా రియలైజ్ అయినట్టున్నారు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అనేది ఉంది. వీళ్ళందరూ కలిసి కూర్చొని డిస్కస్ చేసి కొత్త ప్రతిపాదనలు కొన్ని చేస్తారు. దాంతోటి చంద్రబాబు గారు కూడా కొన్ని కొత్త నియమాలు తీసుకొనొస్తారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అని చెప్పి అశ్వనీ దత్ గారు చెప్పడం జరిగింది. ఇది ఒక సరైన ఆలోచన. ఇలా గాని చేస్తే సినిమా ఇండస్ట్రీకి గతంలో లాగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది.